స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలుపై హైకోర్టు స్టే విధించింది. ఉన్నత న్యాయస్థానం నిర్ణయంతో బీసీల నోటి వద్ద ముద్ద లాగేసినట్లయిందని మంత్రి వాకిట శ్రీహరి వ్యాఖ్యానించారు. బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నారు. కోర్టు తీర్పు కాపీ చూసిన తర్వాత ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు. ఇక హైకోర్టు తీర్పు కాపీ వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తామని, సుప్రీంకోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కోర్టులో కేసులు వేయించింది భారత రాష్ట్ర సమితే. బీజేపీతో కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది. హైకోర్టు స్టే ఇవ్వకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నించామని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఒప్పుకుంటారని ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అంటా ఉన్నారు. మేమంటున్నాం, ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతత్వం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర ఎంపెరికల్ డాటా మీద ఈ రోజు తీసుకొచ్చి మేము హైకోర్టులో స్టే విధించే విధంగా ఉందని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు స్టే విధించి బీసీల నోటి కాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆగలేదు. పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పాము, ఆ దాంట్లో వెనక్కిపోయే పరిస్థితే లేదు. మరొక్కసారి బీసీల పట్ల ఇంత స్పష్టమైనటువంటి డాటా మరి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో మేము కూడా ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఇంత ఎంపెరికల్ డాటా కూడా తీసుకొచ్చి మొదలుపెట్టిన తర్వాత కూడా నిన్న అనుకున్నాం ఖచ్చితంగా ఒక కొలిక్ వచ్చింది. బీసీల పట్ల ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ఏదైతే రాహుల్ గాంధీ గారు, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఉందో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తామని ఇంత ప్రక్రియ చేసిన తర్వాత కూడా నిన్న మొత్తం 12 గంటల నుంచి 4 గంటల వరకు కోర్టులో కూర్చొని వాదనలు కంప్లీట్ గా మేము కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, లేదా కొండా సురేఖ గారు కానీ, మిగతా అందరూ శాసనసభ్యులు కూడా ఈ రోజు కూడా సహచర మంత్రి